అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. సో కేవీకి సంబంధించి ఆన్లైన్ నోటిఫికేషన్ టైం అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఆఫ్లైన్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అంటే ఎల్కేజీకి ఎలా అప్లై చేయాలి, అలాగే సెకండ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎలా అప్లై చేయాలి, ఏజ్ క్రైటీరియా ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఆఫ్లైన్లో ప్రొసీజర్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ A to Z అంతా మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అని పెట్టిన వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యే ఛాన్స్ మీకు ఉండదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు ఇన్స్టాగ్రామ్లో అవైలబుల్గా ఉంటాయి. April 2 నుంచి April 8 వరకు ఆఫ్లైన్ డేట్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. సో చాలామందికి ఇక్కడ వస్తున్న డౌట్ ఏంటంటే ఎల్కేజీ ఆన్లైనా ఆఫ్లైనా అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకంటే మనకి ఈ యొక్క కేవీ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎల్కేజీకి కూడా ఫామ్ ఓపెన్ అయింది, కానీ స్కూల్ అయితే సెలెక్ట్ అవ్వలేదు. చాలామంది ఏంటంటే స్కూల్ సెలెక్ట్ అవ్వకపోయినా సబ్మిట్ చేసేస్తే మేము అప్లికేషన్ సబ్మిట్ చేసేసాము అనుకుంటున్నారు, కానీ ఎల్కేజీ కంప్లీట్గా ఆఫ్లైన్ అండి. ఆఫ్లైన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఎల్కేజీ అనేది అన్ని కేవీ స్కూల్స్లో ఉండదు, కొన్ని కేవీ స్కూల్స్లో మాత్రమే ఉంటుంది. సో మీకు దగ్గరలో ఉన్న కేవీ స్కూల్కి వెళ్ళి అక్కడ అసలు ఎల్కేజీ అవైలబుల్గా ఉందా లేదో కనుక్కోండి. ఫర్ ఎగ్జాంపుల్ మాది విజయనగరంలో ఉన్న కేవీ స్కూల్లో ఎల్కేజీ లేదు, నర్సరీ కూడా లేదు, ఓన్లీ యూకేజీ మాత్రమే ఉంది. అలాగా అన్ని స్కూల్స్లో ఎల్కేజీ నర్సరీ ఉండదు కాబట్టి మీకు దగ్గరలో ఉన్న కేవీ స్కూల్కి వెళ్ళి అక్కడ ఎల్కేజీ అవైలబుల్గా ఉందా లేదా ఫస్ట్ మీరు ఎంక్వైరీ చేయండి. అవైలబుల్గా ఉంటే అప్పుడు మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ముందు ఏజ్ క్రైటీరియా చాలా ఇంపార్టెంట్. ఏజ్ క్రైటీరియా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను చూడండి. ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ మధ్యలో ఉన్నవాళ్ళు మాత్రమే, అంటే 4 years to 5 years మధ్యలో ఉండాలండి మీరు కనుక పిల్లల్ని ఎల్కేజీలో జాయిన్ చేయాలంటే. అది కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో మీ పిల్లలు కనుక ఏజ్ క్రైటీరియా సరిపోయింది, మీకు దగ్గర ఉన్న స్కూల్లో ఎల్కేజీ కూడా అవైలబుల్గా ఉంది అంటే ఇప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో మాట్లాడుకుందాం. ముందు మీరు స్కూల్కి వెళ్తే మీకు ఒక ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఫిల్ చేయాలి. ఆ ఫామ్తో పాటు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అటాచ్ చేయాలి. ఇవన్నీ జెరాక్సెస్ అటాచ్ చేస్తే సరిపోతుంది. వన్స్ మీరు సెలెక్ట్ అయ్యాక అప్పుడు ఒరిజినల్స్ అనేవి సబ్మిట్ చేయాలి. సో పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ పిల్లలది ఉండాలి, పేరెంట్స్ ఇద్దరిది ఉండాలి. ఇక్కడ పిల్లలకి బాల ఆధార్ కార్డు ఉండాలి, అంటే ఇంకా 5 years అవ్వలేదు కాబట్టి బాల ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి. ఇంతవరకు జస్ట్ రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రేషన్ ఫామ్ అయినా పట్టుకెళ్ళండి, అది కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో ఆధార్ కార్డు ఉండాలి, పేరెంట్స్కి ఆధార్ కార్డు ఉండాలి. అట్ ద సేమ్ టైం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పిల్లలది ఉండాలి. అది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్దే ఉండాలి, పాతది కాకుండా ఇలా QR కోడ్ స్కానర్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. పిల్లల యొక్క 2 passport size ఫొటోస్ ఉండాలి. వీటితో పాటు ఒకవేళ మీరు బీసీ వర్గానికి చెందిన వాళ్ళైతే ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలండి. ఇది మీరు జాయినింగ్ అప్పుడు అడిగేవారు, బట్ ఇప్పుడు ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ అప్పుడే అడిగేస్తున్నారు. అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీఏనా, బీసీబీనా, బీసీడీనా, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు మీరు ఒకవేళ బీసీలో మైనారిటీ వాళ్ళైతే బీసీసీ కానీ బీసీ వాళ్ళకైతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ మీరు ఆర్టీఈలో సబ్మిట్ చేస్తున్నారు, ఓసీ వాళ్ళకైతే ఎకనామికలీ వీకర్ సెక్షన్లో ఉంటున్నట్టు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బీసీ వాళ్ళకి బీపీఎల్ బిలో పవర్టీలో ఉంటున్నట్టు వాళ్ళు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ జెరాక్సెస్. ఎప్పుడైతే మీకు సీట్ కన్ఫర్మేషన్ అవుతుందో అప్పుడు మీరు ఒరిజినల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఓబీసీ సర్టిఫికేట్తో పాటు మీ యొక్క సర్వీస్ సర్టిఫికేట్, అంటే మీరు ఎక్కడ సర్వీస్ చేస్తున్నారో చెప్పి సర్వీస్ సర్టిఫికేట్, ఒకవేళ మీకు ట్రాన్స్ఫర్స్ ఏమైనా ఉంటే 7 years ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ కూడా మీరు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు జెరాక్సెస్ సబ్మిట్ చేసి మీకు ఇచ్చిన అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి 8th లోగా మీరు స్కూల్లో కనుక సబ్మిట్ చేస్తే అక్కడ లాటరీ సిస్టమ్ కండక్ట్ చేస్తారు. అప్పుడు కనుక మీ పిల్లలు సెలెక్ట్ అయితే ఇప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ జెరాక్సెస్ సబ్మిట్ చేస్తారో అవన్నీ మళ్ళీ ఒరిజినల్స్కి వెరిఫికేషన్ తీసుకెళ్ళి ఒరిజినల్లో వెరిఫికేషన్ అయిపోతే మీకు సీట్ అనేది అలొకేట్ చేస్తారు. ఇది ఎల్కేజీ ప్రొసీజర్. ఇప్పుడు మనం సెకండ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ ఏంటో తెలుసుకుందాం. ముందు సెకండ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏజ్ క్రైటీరియాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్కి సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్కి 1 year డిఫరెన్స్ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ 5 yearsకి మీకు ఫస్ట్ స్టాండర్డ్లో సీట్ ఇస్తారు, కానీ ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్
గవర్నమెంట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది కాబట్టి 6 years ఖచ్చితంగా ఉండాలి. 5 years కంప్లీట్ అయిపోయి 6 to 7 years మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే, అంటే ఫస్ట్ స్టాండర్డ్ గురించి చెప్తున్నాను. సో మనకి స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక 1 year డిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఏజ్ క్రైటీరియా స్క్రీన్ మీద మెన్షన్ చేసేస్తాను. అన్ని ఏజెస్ వాళ్ళు ఒకసారి చెక్ చేసేసుకోండి. సో 2nd class నుంచి 10th class వరకు ఈ ఏజ్లో ఉన్నవాళ్ళు మాత్రమే, అది కూడా 31st March ఈ ఇయర్కి ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుంది. సో మీ పిల్లల ఏజ్ సరిపోయింది అనుకోండి, మీకు దగ్గరలో ఉన్న కేవీ స్కూల్కి వెళ్ళండి. కేవీ స్కూల్లో 2nd నుంచి 8th వరకు నోటీస్ బోర్డులో 2nd నుంచి 10th class వరకు ఉన్న వేకెన్సీస్ పెడతారు. అంటే 2nd class బీసీ 1 seat, 2nd class ఓసీ 2 seats, 5th class సర్వీస్ 8 seats. ఇలాగా ఎన్ని సీట్స్ వేకెన్సీస్ ఉన్నాయో 2nd నుంచి 10th వరకు ఉన్న వేకెన్సీస్ లిస్ట్ అంతా మీకు నోటీస్ బోర్డులో అప్ టు 8th వరకు అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు అనుకున్న స్కూల్లో, అనుకున్న క్లాస్లో, అనుకున్న కేటగిరీలో కనుక సీట్ అవైలబుల్గా ఉందనుకోండి, అప్పుడు మీరు అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రొసీజర్ మాట్లాడుకుందాం. అప్లికేషన్ ఆన్లైన్లో ఉంటుంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ యొక్క అప్లికేషన్ అంతా స్కూల్లో కూడా ఇస్తారు, ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని కనుక మీరు ఫిల్ చేసేస్తే దాంతోపాటు అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో మాట్లాడుకుందాం. యాజ్ యూజువల్గా పేరెంట్స్ ఇద్దరిది ఆధార్ కార్డ్ సర్టిఫికేట్, పిల్లల యొక్క ఆధార్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, వీటితో పాటు ఒకవేళ మీరు బీసీ వర్గానికి చెందిన వాళ్ళైతే ఓబీసీ సర్టిఫికేట్ మ్యాండేటరీగా సబ్మిట్ చేయాలి. అండ్ ఇంతకుముందు చెప్పినట్టే ఈ యొక్క ఓసీ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎస్సీఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. వీటితో పాటు ఒకవేళ మీరు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే 7 years ట్రాన్స్ఫర్ డీటెయిల్స్తో పాటు మీకు సర్వీస్ సర్టిఫికేట్స్, ఇవన్నీ జెరాక్సెసే. మీకు కనుక జాయిన్ అయ్యాక సీట్ వస్తే అప్పుడు మీరు ఒరిజినల్స్, ఇవన్నీ ఒరిజినల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్తో పాటు పిల్లల యొక్క 2 passport size ఫొటోస్ మ్యాండేటరీగా సబ్మిట్ చేయాలి. April 2nd నుంచి 8th లోపల యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ ప్రాసెసర్ అంతా మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ఒకవేళ మీరు ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, బీపీఎల్ వాళ్ళు బీపీఎల్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్స్, ఇవన్నీ సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీరు ఆర్టీఈలో అప్లై చేద్దాము అనుకుంటున్నారు అనుకుంటే 5 kilometers లోపల ఉంటున్నట్టు ఏదైనా అడ్రస్ ప్రూఫ్ మ్యాండేటరీగా సబ్మిట్ చేయాలి. అంటే గ్యాస్ బుక్ కానీ. అండ్ ఒకవేళ ఆధార్ కార్డులో 5 kilometers లోపల ఉంటున్నారంటే ఓకే, లేదు అవుట్ ఆఫ్ ఆధార్ కార్డులో మీకు ఆ 5 kilometers లోపల లేదు అడ్రస్ అనుకోండి, అప్పుడు మీరు రేషన్ కార్డు కానీ, లేదంటే బ్యాంక్ పాస్బుక్ కానీ, వాటర్ బిల్లు కానీ, కరెంట్ బిల్లు కానీ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, ఇందులో ఏదో ఒకటి ఆ అడ్రస్లో ఉంటున్న రెంటల్ అగ్రిమెంట్ కానీ మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇది ఎల్కేజీకి కూడా వర్తిస్తుంది. సో ఇలాగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు సబ్మిట్ మీకు ఇచ్చిన అప్లికేషన్తో పాటు అటాచ్ చేసేసి 8th లోపల సబ్మిట్ చేసేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఒకవేళ మీ పిల్లలు కనుక సెలెక్ట్ అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీట్కి ఒక 10 మంది అప్లై చేయొచ్చు, 20 మంది అప్లై చేయొచ్చు. వాళ్ళు లాటరీ తీస్తారు. ఎగ్జామ్ ఉంటుందని అడుగుతున్నారు. ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు, ఓన్లీ లాటరీ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. సో మీ పిల్లలు కనుక సెలెక్ట్ అయిపోయారు అనుకోండి, ఎగ్జామ్ ఏదైనా ఉంటుందని అడుగుతున్నారు. దట్ డిపెండ్స్ అండి. కొన్ని స్కూల్స్ అయితే హెవీగా కాంపిటీషన్తో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, లేదా లాటరీ సిస్టమ్ అయినా ఉంటుంది. దట్ డిపెండ్స్ ఆన్ ద స్కూల్ యూ ఆర్ అప్లయింగ్ ఫర్. సో ఇలాగా అప్లికేషన్ పెట్టేశాక ఒకవేళ మీ పిల్లలు కనుక లాటరీలో సెలెక్ట్ అయితే వాళ్ళు మీకు కాల్ చేస్తారు. కాల్ చేసేసి సీట్ని కన్ఫర్మ్ చేస్తారు. వన్స్ మీకు సీట్ కన్ఫర్మ్ అయిపోయాక అప్పుడు ఏవైతే మీరు జెరాక్సెస్ సబ్మిట్ చేశారో ఆ జెరాక్సెస్ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్కి వెరిఫికేషన్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. వెరిఫికేషన్లో అంతా ఓకే అనుకుంటే సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఈ ప్రొసీజర్ అనేది అప్ టు జూలై వరకు కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎందుకంటే చాలామంది జాయిన్ అవుతారు, కొంతమంది జాయిన్ అవ్వరు. సెలెక్ట్ అయ్యాక డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉండవు, కొంతమంది దగ్గర ఓబీసీ సర్టిఫికేట్ ఉండదు. వాళ్ళు ఇచ్చిన టైంలో కనుక మనం సబ్మిట్ చేయకపోతే ఈజీగా సీట్ని క్యాన్సిల్ చేస్తారు. అప్పుడు సబ్మిట్ చేసిన నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుస్తూ ఉంటారు అనమాట. కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు జూలైలో కాల్ వచ్చింది, మేము మా పిల్లలు 4th క్లాస్లో జాయిన్ చేసాము, జూన్లో కాల్ వచ్చిందని చెప్తూ ఉంటారు. సో ఇట్ మే హ్యాపెన్స్. మీరు అప్లై చేయడం అయితే అప్లై చేయండి, ఎప్పుడైనా మనకి కాల్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది, చెప్పలేము. అది మన పిల్లల యొక్క లక్ బట్టి ఆధారపడి ఉండొచ్చు. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు సబ్మిట్ చేసి మన స్కూల్లో జాయిన్ అయిపోయాక అప్పుడు మీరు టీసీ, ఇంతకుముందు క్లాసెస్లో ఉన్న మార్క్స్ అవి కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్. ఇప్పుడు మీకు సీట్ కన్ఫర్మేషన్ అయిపోయాక అప్పుడు ప్రీవియస్ స్కూల్ నుంచి టీసీ అండ్ ఆ స్కూల్ నుంచి స్టడీ సర్టిఫికేట్ పిల్లలకి అటాచ్ చేసేస్తే జాయినింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇలాగ 2nd class నుంచి 10th class వరకు ఆఫ్లైన్లో ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఎల్కేజీ కూడా సేమ్ ప్రొసీజర్, బట్
వేకెన్సీస్ ఎక్కువగా ఉంటాయి ఎల్కేజీకి, అంటే మనకి 40 సీట్స్ వరకు ఉంటాయి. బట్ సెకండ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అనేది దట్ డిపెండ్స్. ఒకవేళ ఎవరైనా ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయినా, ఆ సీట్ ఖాళీగా ఉన్నా, లేదంటే ఎవరైనా మానేసినా, హెల్త్ ఇష్యూస్ వల్ల రాకపోయినా, లేదా సరిగ్గా చదవకపోయి స్కూల్ వాళ్ళు తీసేసినా సరే ఆ సీట్ వేకెంటీ ఉంటుంది. కాబట్టి అప్పుడు మనకి అప్లై చేసుకునే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ. సెకండ్ నుంచి 10th క్లాస్ వరకు మహా అయితే క్లాస్కి ఒక 2-3 సీట్స్ ఉండొచ్చు. తక్కువ అని చెప్పి మీరు అప్లై చేయడం మానేకండి. ఎందుకంటే ఈసారి లాక్ మీ పిల్లలు వరించొచ్చేమో, అందులోనే మీ పిల్లలకి సీట్ రావచ్చేమో చెప్పలేం కదా. ఫస్ట్ క్లాస్లో కనుక సీట్ వస్తే అప్ టు 10th క్లాస్ వరకు ఈ సీట్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి లక్ వరించవచ్చు. కాబట్టి కొంచెం మీరు బద్దకించకుండా ఓపిక చేసుకొని మీకు దగ్గరున్న కేవీ స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా ఉంటే ఛాన్స్ ఉంటే మనం అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది కదా. ఒకవేళ ఛాన్స్ ఉంటే అప్లై చేసుకోకపోతే మనం మంచి ఛాన్స్ని మిస్ అయిపోతాం. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించండి, గుర్తుపెట్టుకోండి. సో 2nd నుంచి 8th వరకు మనకు ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేవి స్వీకరిస్తారు. సో ఇదండి మొత్తం ఎల్కేజీ అండ్ 2nd నుంచి 10th క్లాస్ వరకు ఉన్న డీటెయిల్స్ అండ్ ఏజ్ డీటెయిల్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్ సెక్షన్లో అడగండి. ఖచ్చితంగా నాకు తెలిస్తే రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో షేర్ చేసే ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అని ఆశిస్తున్నాను. సో ఆఫ్లైన్లో అప్లై చేయబోతున్న అందరికీ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా అప్లై చేయండి. మీ పిల్లలకి సీట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనందరం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.